చాలా బలహీనతలతో ఉన్నారు. భయంకరమైన నడుమునొప్పితో బాధపడుతున్నావు, భయంకరమైన తలనొప్పితో బాధపడుతున్నావు. నేనున్న స్థలంలో ఒక్కసారి 2 చేతులు పైకెత్తి దేవా నన్ను తాకండి అని అడగండి. దేవా నన్ను తాకండి అని అడగండి. ప్రభు మిమ్మల్ని తాకబోతున్నాడు. ప్రభు మిమ్మల్ని తాకబోతున్నాడు. యేసు నామములో అందరం ఒక్కసారి 2 చేతులు పైకి చాచి కళ్ళు మూసుకోండి. తండ్రి, ఈరోజు నేను తాగుడు మానుకుంటున్నాను, మారు మనసు పొందుతున్నాను ప్రభా. ఈరోజు నీ ప్రేమ నాకు కావాలి ప్రభా. లోకాన్ని ప్రేమించి పాపాన్ని ప్రేమించి నా జీవితాన్ని నాశనం చేసుకున్నానయ్యా. ఈరోజు నాకు నీ ప్రేమ కావాలి, నీతో నేను బ్రతుకుతాను ప్రభా. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధి నాకు కావాలంటూ ఆయన సన్నిధిలో ఒక్కసారి ప్రార్థన చేయండి. మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి. ఏడవకు, కన్నీళ్ళు విడవకు. నీ కష్టాలను దేవుడు తీర్చబోతున్నాడు, భయపడకు. ప్రతి వేదన దేవుడు చూస్తున్నాడు. చెల్లి, 4 గోడల మధ్య నువ్వు ఏడుస్తున్నది దేవుడు చూస్తున్నాడు. ఎన్నో నిందలు పడ్డావు, ఎన్నో అవమానాలు భరిస్తున్నావు, చెయ్యని తప్పులు మీద మోపబడ్డా, ఓడిపోయావు, ఎన్నో ప్రయత్నాల్లో ఫెయిల్ పర్సన్ గా నిలబడ్డావు. దేవునితో మాట్లాడుతున్నాడు, నిన్ను గెలిపించబోతున్నాడు, నిన్ను గెలిపించబోతున్నాడు. నీ కుటుంబానికి విడుదలివ్వబోతున్నాడు. దేవా, నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను జీవం గల దేవా, నేను నిన్ను నా హృదయం నుండి విడిచిపెట్టనయ్యా. నువ్వు తప్ప నాకు వేరొక దేవుడు లేడయ్యా. నువ్వే నా దుర్గము, నువ్వే నా ప్రాణము, నువ్వే నా ధైర్యము, నువ్వే నా ఊపిరి, నువ్వే నా శక్తివి అంటే ఆయనకు హృదయ అర్పణ ఆరాధించండి. మనస్ఫూర్తిగా దేవునికి హృదయాన్ని ఇవ్వండి. నువ్వు తప్ప నాకు వేరొక దేవుడు లేడు. నా కష్టాలు తీర్చున్నాయన, నా కన్నీళ్ళు తీర్చున్నాయన.